గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈ వీడియో ద్వారా 12 రాసుల వారికి 2026-27 సంవత్సరాల్లో ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఏ విధంగా ఉందో చూద్దాము. గ్రహానుకూలత లేనటువంటి రాసులకు పరిహారం ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈ 2026-27 సంవత్సరాల్లో ఆదాయం అయితే బ్రహ్మాండంగా ఉందండి, 11. వ్యయం చాలా కొద్దిగా ఉంటుంది, అంటే వీళ్ళు సేవింగ్స్ బాగా జాగ్రత్తగా పెట్టుకుంటారనమాట. రాజపూజ్యం అయితే 2 ఉంది, అవమానం 4గా ఉంది. అంటే మిమ్మల్ని పొగిడేవాళ్ళు తక్కువ, మిమ్మల్ని అవహేళనగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలుగా శ్రేయోదాయకం అండి. ఉద్యోగాల్లో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు ఎటువంటి భయము లేదు. అలాగే ఉద్యోగాలు మారటం వల్ల మీకు ఇంకా ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉందండి. వీలైతే పని ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు శనివారం వీలైతే బ్లూ కలర్ రంగులో ఉన్నటువంటి బట్టలు ధరిస్తే చాలండి. రాబోయే సంవత్సరంలో అంటే 26లో వృషభ రాశి వారికి ఆదాయము కాస్త తక్కువగా ఉందండి, వ్యయం విపరీతంగా ఉంది. కుటుంబం కోసం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అలాగే రుణ బాధలు కూడా కాస్త ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 4గా ఉందండి. ఇదైతే తృప్తిగానే ఉంది. మీరు ఖర్చులు తగ్గించుకోవడానికి అంగారక స్తోత్రాన్ని పఠిస్తే చాలా వరకు రుణ బాధలు పెద్దగా లేకుండా వ్యయాన్ని అదుపు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అంగారక స్తోత్రాన్ని పఠించండి. అలాగే రాబోయే సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా ఉందండి. వీరికి కూడా సంతృప్తికరమైనటువంటి ఆదాయం ఉంది. వ్యయం కూడా పెద్దగా అయితే ఇబ్బంది పెట్టే విధంగా లేదు. రాజపూజ్యం 1, అవమానం 7గా ఉందండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అవమానించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారండి. ఈ విషయంలో బాగా ఇబ్బంది పడతారు కూడా. కాబట్టి మీరు హనుమంతుడి ధ్యానం చేస్తే ఈ అవమానాల బాధ నుంచి కాస్త తప్పించుకోవచ్చండి. వీలైనంత వరకు మీరు శనివారం హనుమంతుడిని ధ్యానిస్తే చాలా వరకు మంచిది. కర్కాటక రాశి వారికి ఆదాయం తక్కువగా ఉందండి, వ్యయం అయితే కాస్త ఎక్కువగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉన్నా కానీ మీరు భవిష్యత్తు ప్రణాళికల కోసం పెట్టుబడుల రూపంలో ఖర్చు అయితే పెడతారు. అందులో ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు. రాజపూజ్యం 4, అవమానం 7గా ఉందండి. కాస్త అవమానం ఎక్కువగా ఉంది. మీరు పార్వతీదేవిని కానీ, శక్తిమాతను కానీ, దుర్గామాతను కానీ ఆరాధిస్తే అన్ని విధాలుగా సంతోషము, కుటుంబంలో ఆనందము, అలాగే ఈ అవమానాల నుంచి కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయండి. సింహరాశి వారికి 2026-27 సంవత్సరం ఒక పరీక్షా కాలం అన్నట్టుగా ఉంటుందండి. ఆదాయం 5, వ్యయం 5 సరి సమానంగా ఉంది. అంటే అంతా వచ్చినట్టే ఉంటుంది, చివరికి ఏమీ మిగలదు. బ్యాలెన్స్ షీట్ చూస్తే ఖాళీగా ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 7గా కూడా ఉందండి. మీకు కీర్తి, గౌరవం ఎంత ఉందో అవమానించే వాళ్ళు కూడా సరి సమానంగా ఉన్నారు. కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదు, కానీ శ్రమ వృధాగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వీలైతే సూర్య నమస్కారం చేస్తే చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉందండి. కన్యా రాశి వారికైతే ఆదాయము సాధారణ స్థితి నుంచి కాస్త ఎక్కువగానే ఉందండి. వ్యయం కూడా అందుకు దగ్గరలోనే ఉంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం కూడా 3గానే ఉందండి. వీరికి ఇతరులతో పెద్ద సమస్యలు అయితే ఏముండవు, కానీ ప్రేమించే వాళ్ళు అంతే ఉంటారు, ద్వేషించే వాళ్ళు కూడా సరి సమానంగా ఉన్నారు. వీరికి పరిహారం కింద కాకులకు నల్ల నువ్వులు వేస్తే కాస్త మంచిగా ఉంటుందండి. 2026లో తులారాశి వారికి ఆదాయం తక్కువ ఉంది, వ్యయం 14గా ఉంది. వ్యయం ఉన్నా కానీ గృహస్థలాలు కానీ, నూతన గృహాలను నిర్మించడం కానీ, లేదా వ్యవసాయ భూములు కొనుగోలు చేయటం కానీ, వ్యాపారం పైన పెట్టుబడి వల్ల మీకు వ్యయం కాస్త ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 3గా ఉందండి. రాజపూజ్యం అయితే బ్రహ్మాండంగా ఉంది.
మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు చాలా తక్కువ. అన్నీ ఆనందంగా అలా గడిచిపోతుందండి. ఓ రకంగా చెప్పాలంటే 12 రాశులలోకి ఈ రాశికి చక్కటి ఆనందం అయితే ఉంటుందండి కుటుంబంలో. 2026లో వృశ్చిక రాశి వారికి ఆదాయం అయితే బ్రహ్మాండంగా ఉందండి. 11గా ఉంది, వ్యయం 5. మీరు వ్యయాన్ని వీలైనంత వరకు తగ్గించారు కాబట్టి సేవింగ్స్ బాగా పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు ఉండవు. రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది కాబట్టి ద్వేషించే వాళ్ళు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే శత్రువులు కాస్త శాంతిస్తారు. మీకు ఆటంకాలు లేకుండా సకల కార్యాలందు విజయం అయితే కలుగుతుందండి. కాబట్టి వృశ్చిక రాశి వారు అలా చేయండి. 2026లో ధనస్సు రాశి వారికి 12 రాశుల్లోకెల్లా బ్రహ్మాండమైన ఆదాయం అయితే వస్తుందండి. వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగాల రీత్యా కావచ్చు, ఏదో రూపంలో మీకు ఆదాయం అయితే బ్రహ్మాండంగా ఉంది 14గా. అందుకు తగినంత వ్యయం కూడా ఉందండి. వ్యయం కూడా చేస్తారు బాగానే. 11గా ఉంది. రాజపూజ్యం 5, అవమానం 6గా ఉందండి. ఇది కూడా సంతృప్తికరంగానే ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి 2026 చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంటుంది. అవసరాలకు తగినంత డబ్బు అయితే మీ దగ్గర ఉంటుందండి. మకర రాశి వారికి అయితే 2026-27లో దాదాపు అర్ధ భాగం వరకు ఆదాయం చాలా తక్కువ ఉంటుందండి. 12 రాశుల్లోకెల్లా ఆదాయం లేక ఇబ్బంది పడేది ఈ రాశి వారే. వ్యయం కూడా విపరీతంగా ఉంటుంది. ఆ కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో కాస్త ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తుంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 2గా ఉందండి. మీరు కాస్త ఆర్థిక ఇబ్బందులు అయితే పడతారండి. దాని నుంచి తప్పుకోవాలి అంటే నెలకు ఒకరోజైనా తలస్నానం చేసి గోవుకు ప్రదక్షిణ చేస్తే కాస్త ఆర్థికంగా ఉపశమనం దొరుకుతుందండి. ఇది తప్పకుండా చేయాలి కూడా మకర రాశి వారు. వీరికి రాజపూజ్యం 1, అవమానం 2గా ఉంది. కుంభరాశి వారికి 2026లో ఆదాయం 2, వ్యయం 8గా ఉందండి. వ్యయం విపరీతంగా ఉంది. ఉన్నా కానీ మీరు ఉపయోగపడే విషయాల్లో వ్యయం చేసే విధంగానే కనిపిస్తుంది. రాజపూజ్యం 4, అవమానం 2గా ఉందండి. ఇదైతే సంతృప్తికరంగా ఉంది. మీకు ఎటువంటి పరిహారం అయితే అవసరం లేదు, కానీ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టే చోట కాస్త ఆలోచించి ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకేం పరిహారం అయితే అవసరం లేదు. మీనరాశి వారికి 2026 సంవత్సరంలో ఆదాయం బ్రహ్మాండంగా ఉందండి. 14గా ఉంది. వ్యయం అందుకు తగినట్టుగా 11 ఉంది. ఆదాయము వ్యయాలు సంతృప్తికరంగా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 2గా ఉందండి. ఇందులో కూడా పొగిడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే పొగడ్తలకు పోలబడి ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పడితే సరిపోతుందండి. మీకు కూడా ఏ పరిహారం అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే మాత్రం సరిపోతుంది. పొగిడే వాళ్ళని ఎక్కువగా నమ్మకపోవడమే మీకు శ్రేయోదాయకమైన విషయం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.